అందరికీ నమస్కారం. నేను మీ ప్రియ. వెల్కమ్ టు ప్రియాస్ డైరీ. ఈరోజు అయితే మనం చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసేద్దాం. మై మోస్ట్ ఫేవరెట్ అండ్ మీకు కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. అండ్ అందరికీ వంట తెలుసు, కానీ మనం ఎప్పుడైనా కానీ రుచికరమైన వంట చేయాలంటే ముందుగా ఏ ఫస్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి, నెక్స్ట్ ఏది యాడ్ చేయాలని తెలిసి ఉండాలన్నమాట పక్కాగా. దానివల్లే కర్రీ అనేది ఫ్రై అయ్యి 1 by 1 అయితే కుక్ అయిపోయి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. అలానే బిర్యానీ కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని మనమైతే కుకింగ్ చేసేసుకుంటే వారం రోజులు చెప్పుకుంటామట. ఆ రోజు నేను బిర్యానీ తిన్నాను, ఎంత బాగుంది, ఎంత బాగా వచ్చిందో అని తప్పకుండా అనుకుంటాం అనమాట. సో అదే ఈరోజు మనం చేయబోతున్నాం. ముందుగా అయితే 1 kg చికెన్ అయితే తీసేసుకొని దానిలో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసేసుకున్నాం. అలానే 1 కప్పు కర్డ్, పెరుగు అనమాట, పెరుగు. నెక్స్ట్ కొంచెం ఫుడ్ కలర్, అలానే బిర్యానీ మసాలా ప్యాకెట్ 1 ప్యాకెట్ తీసుకున్నాను. 1 kgకి 1 ప్యాకెట్ సరిపోతుంది. కొంచెం కారం అయితే వేసుకున్నాను. ఆల్రెడీ మనకి ఈ బిర్యానీ మసాలాలో కారం ఉంటుంది కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ పుదీనా లేనిదే బిర్యానీ అవ్వదనమాట, అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఇదంతా మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. నెక్స్ట్ నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇది బాగా కలిపేసుకొని నేను 1 hour అయితే నానబెట్టేసుకున్నాను పక్కన. నెక్స్ట్ మనకు మెయిన్ అనమాట, ఇది ఒక సీక్రెట్. బిర్యానీ టేస్ట్ రెస్టారెంట్ స్టైల్ రావాలంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ని మిక్సీ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం కలిపేసేసుకుందాము. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇలా బాగా కలిపేసుకున్నాక నేనైతే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక అలానే 1 స్పూన్ షాజీరా. నెక్స్ట్ అయితే నేను రైస్కి బాస్మతి రైస్, బిర్యానీ దినుసులు, ఆకు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, అలానే కొంచెం ఆయిల్, పుదీనాకు ఇవన్నీ వేసేసుకొని పక్కనైతే కుక్ చేసేసుకుందాము. అంతలోకి ఇది కూడా కొంచెం పుదీనా వేసుకొని కుక్ చేసుకుంటూ ఉందాము. ఇది వాటర్ అంతా మొత్తం ఇంకే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. మనకి ఇది దాదాపు 60% అలా కుక్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ నేను నిమ్మకాయ అయితే పిండేసుకున్నాను. నెక్స్ట్ ఇదైతే ఇంకా పక్కన పెట్టేసుకుని రైస్ అయితే పెట్టేసుకుందాము. బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీలోకి. ఇప్పుడు ఇది కుక్ అవ్వాలి. ఇది కూడా మనకి 70% అయితే కుక్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా అయితే కుక్ చేసుకో. నెక్స్ట్ ఇప్పుడు దమ్ చేసేద్దాం. మన ఫేవరెట్ దమ్ అయితే ఇప్పుడు వచ్చేసింది అనమాట టైము. ఇలా రైస్ అయితే దాని మీద వేసేసుకుందాము. ఎంతో ఈజీగా మీరు చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అలానే నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను పైన. ఇలా వేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక బరువైనది అయితే దీని మీద పెట్టేసుకున్నాము. సో ఒక 5 minutes తర్వాత ఇలా అయితే కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎంత బాగా కుక్ అయిందంటే పర్ఫెక్ట్గా. అన్నం కూడా పొడి పొడిగా ఉంది, అలానే చికెన్ పీసెస్ కూడా మెత్తగా అయితే కుక్ అయిపోయినాయి. నేనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా బాగా కుక్ అయిపోయింది చికెన్ కూడా. నేనైతే ఒక పట్టు పట్టేశాను తినేసి. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.